జనరల్గా వచ్చే పేషెంట్ మిత్స్ ఏంటో చూద్దాం. చాలామంది నా దగ్గరికి వచ్చి అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు బీపీ తగ్గిపోయింది, ఇంకా బీపీ బిల్లు ఆపేయచ్చా? నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. బీపీ బిల్ అనేది మీకు బీపీ కంట్రోల్ చేస్తుంది, బీపీని దాన్ని లేకుండా చేయదు, కంట్రోల్ చేస్తుంది. సో అది మీరు ఆపితే మళ్ళీ బీపీ మీకు పెరిగిపోతుంది. సో మీ బీపీ ఎప్పుడు ఆపొచ్చు? ఒకవేళ మీ బీపీ బిల్ వాడతా మీ బీపీ కానీ కంట్రోల్ అంటే 110 అట్లా ఉండి స్లోగా డోసెస్ తగ్గించాలి. ఇప్పుడు మీకు 50 mg ఉందనుకోండి ఎగ్జాంపుల్, దాన్ని 25 చేయాలి. 25 చేసి మళ్ళీ వెయిట్ చేస్తాం మేము. వెయిట్ తగ్గాలి, డైట్ మోడిఫికేషన్ చేసుకోవాలి, ఉప్పు కారాలు తగ్గించాలి, నిద్ర కరెక్ట్ టైం పోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు బీపీ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. సో అప్పుడు బిల్ల డోస్ తగ్గిస్తాం. మళ్ళీ ఒక నెలకు 2 నెలలకు చూస్తాం. మళ్ళీ ఇంకా జాగ్రత్తగా ఉండి వెయిట్ తగ్గితే జాగ్రత్తగా ఉండి 12.5 చేస్తాం, ఇంకా డోస్ తగ్గిస్తాం. అప్పుడు ఆపాలి. అంతేగాని సడన్గా 50 పవర్కి ఒకేసారి ఆపేయకూడదు. బీపీ మళ్ళీ షూటప్ అయిపోతుంది. మన బాడీని ప్రిపేర్ చేయాలి ట్యాబ్లెట్ లేకుండా ఉండే పరిస్థితి, అప్పుడు ఆపాలి. అంతేగాని సడన్గా ఆపేస్తే బాడీ దాన్ని తీసుకోలేదు, మళ్ళీ బీపీ షూటప్ అయిపోతుంది. సో సడన్గా బీపీ ట్యాబ్లెట్లు మాత్రం ఆపకూడదు. బీపీ కంట్రోల్లో ఉంటే బీపీ లేనట్టు అని కాదు, బీపీ కంట్రోల్లో ట్యాబ్లెట్ వల్ల ఉన్నట్టు. థ్యాంక్ యూ.